अथ षष्टितमः सर्गः। तस्य तद्वचनं श्रुत्वा वालिसूनुरभाषत। अयुक्तं तु विना देवीं दृष्टवद्भिः वानरा। సమీపం గంతుమస్మాభిः రాఘవస్య మహాత్మనః. హనుమంతుని మాటలు విని అంగదుడు ఈ విధంగా పలికాడు. వానరులారా, దేవిని చూసిన పిమ్మట కూడా మనము ఆమెను మనతో తీసుకొని పోకుండా మహాత్ముడైన రాముని వద్దకు వెళ్ళటం యుక్తం కాదు. దృష్టాదేవి నచానీత ఇతి తత్ర నివేదనం. అయుక్తామివ పశ్యామి భవద్భిః ఖ్యాత విక్రమైః. దేవిని చూసినాము కాని ఆమెను తీసుకురాలేదు అని ప్రసిద్ధమైన పరాక్రమం గల మీరు అక్కడికి వెళ్ళి చెప్పటం అయుక్తమని నా అభిప్రాయము. నాహీనః ప్లవనే కచ్చిన్నాపి కచ్చిత్ పరాక్రమే తుల్యః సామరదైత్యేషు లోకేషు హరిసత్తమాః. ఓ వానర శ్రేష్ఠులారా, దేవతలతోనూ దైత్యులతోనూ కూడిన లోకంలో ఎదురుట ఎందు గాని పరాక్రమమునందు గాని మనతో సమానుడు ఎవ్వడూ లేడు కదా. తేష్వేవం హత వీరేషు రాక్షసేషు హనుమత కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామజానకీ. రాక్షసులలోని వీరులందరినీ హనుమంతుడు ఈ విధంగా చంపివేశాడు కదా, ఇహ మనము చేయవలసిన మరొక పని ఏముంది? దానికి దేవిని తీసుకునియే వెళ్ళదము. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమః ఉవాచ పరమ ప్రీతో వాక్యమర్థ వదర్థవిత్. ఏ కార్యము ఎలా చేయాలో తెలిసినవాడు వానర శ్రేష్ఠుడు అయిన జాంబవంతుడు చాలా సంతోషించిన వాడై ఈ విధంగా సంకల్పం చేసిన ఆ అంగదునితో ఉత్తమమైన అర్థము గల వాక్యాలని పలికాడు. నతావదేశామతిరక్షమానో యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథా తు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమ సర్గః. రాజకుమారా, నీవు చేసిన ఆలోచన మనకు తగనిది కాదు, యుక్తమైనదే. కాని రాముని ఆలోచన ఎలా ఉంటుందో ఆ విధంగా నీవు కార్యసిద్ధి కలిగేటట్లు ఆలోచించు.